ప్రభాస్ ఫస్ట్ హాఫ్ సూపర్ ఫుల్ బ్లాక్ ప్రభాస్ లుక్స్ అంటూ హెవీగా ఉన్నాయి. ఊరికి తీసుకొని చూసేసినాము. సక్కగా ఉన్నాడు ప్రభాస్ అంటూ. లవ్ యూ డార్లింగ్. సూపర్ మూవీ డార్లింగ్. ఎప్పుడో దూరుకోకూడదు, ఎంజాయ్ చేసుకొని ఒక పండుగల రాజాసాబ్ పండుగ. డార్లింగ్ ప్రభాస్, మిర్చి ప్రభాస్ అందరూ కంబ్యాక్ అయినారు. ప్లీజ్ ఆల్మోస్ట్ అందరూ వచ్చిరండి. రాజులకే రాజు ప్రభాస్, రాజంటే రాజేరా, ప్రభాస్ అంటే రాజేరా, రాజంటే రాజేరా. అశోక్ ఎదుబాటు అయితే పట్టుకుంటాడు. అశోక్ ఎదుబాటు అయితే పట్టుకుంటాడు అని అంటాడు. ఒక మాట ఎత్తుదే జవాబులా साहब राजा साहब पास के पास अंते మనమ వన్స్ అగైన్ బాచా విత్ బద్దలైపోతుంది. डायलॉग कैसा है पिक्चर? రోడ్డు ఎండింగ్ లో మొక్కలు ఎట్లుందనా ఆ దెయ్యం వచ్చేది పేరు బ్రో? దెయ్యాలు వచ్చేది అవన్నీ కొంచెం విజువల్స్ బాగున్నాయి. నాకు దెయ్యాలు ఏం బాగా మళ్ళీ స్క్రీన్ లో కనబడిస్తాను. అది నచ్చా నాకు. కొంచెం పిల్లల్ని చూసుకొని తోలుకుంటారండి. ఆడవాడు కొంచెం విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. దయ్యాలు వస్తే చాలా మంది ఎదుపడతారు. హ్యారీ పాటర్ మూవీ చూస్తున్నారు కదా బ్రో, సేమ్ అలాగే ఉంటుంది. అయినా హీరోయిన్స్ మాత్రం సక్కగా ఉన్నారు బ్రో. ఫస్ట్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్, థర్డ్ హీరోయిన్ ముగ్గురు నాకు నచ్చారు. ఐ లవ్ బ్రో. ఇప్పుడే రాజా సాబ్ చూసుకొని వచ్చినాను. పిక్చర్ 20 minutes లేట్గా పోయినా, ఏమో పని ఉంటే. పిక్చర్ ఓకే బ్రో, చాలా బాగుంది అనేకలే. హ్యారీ పాటర్ మూవీ చూస్తున్నారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. పైన ఎదుబాటు ఇచ్చేది చాలా కొంచెం భయంకరంగా ఉంది. విఎఫ్ఎక్స్ అంతా సక్కగా ఉంది. అంతా పార్ట్ 2లో చూసి ప్లీజ్ ప్రభాస్ అన్న, పార్ట్ 2 అన్నీ వద్దు. సింగల్ పార్ట్ 1లోనే పిక్చర్ అంతా తీసేయండి. పిక్చర్ అంతా బాగుంది. వాట్ వీ ఎక్స్పెక్టెడ్ వీ డింట్ గెట్. ఓకే, బాయ్. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, బెల్ ఐకాన్ కొట్టండి. సపోర్ట్ చేయండి. వెంకట్ని సపోర్ట్ చేయండి. మన బండోడు, గిట్టోడు, దొన్నోడు, లడ్డోడు, మా తమ్మనన్న మ్యూజిక్ అంతా సఖత్ కొట్టినాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా హెవీ కొట్టినాడు. ప్రభాస్ వస్తా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ప్రభాస్ అని చూసేకే 2 కళ్ళు చాలట్లేదు. ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఇలాంటి పార్ట్ 2 అంతా తీసేపోద్దండి. ట్రైలర్లో చూసిండేది మాకు థియేటర్లో సిక్కలేదు. కొంచెం హర్ట్ అయినాము. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ బేజాన్ హర్ట్ అయినాము. సిగరెట్ది ఆ తాతవేషంది వి డింట్ ఎక్స్పెక్ట్. అది రాలేదు. యాక్చువల్లీ మూవీ పిల్లలు కొంచెం చూసుకొని రండి. విఎఫ్ఎక్స్ అంతా సక్కగా ఉంది. దయ్యాలు వచ్చే సీన్లు అన్నీ హెవీగా ఉన్నాయి. చాలామంది ఎదుబడినారు. దయచేసి పార్ట్ 2 తీయకండి. పార్ట్ 1లోనే అన్ని ముగిచ్చేయండి. ఓకేనా? బై. గుడ్ నైట్ బ్రో. మారుతి అన్న కామెడీకి కింగ్ అని తెలుసు. కామెడీ కూడా చాలా బాగుంది.
ఫస్ట్ అమ్మాయి, సెకండ్ అమ్మాయి, మూడో అమ్మాయి ముగ్గురు పీక్స్లో ఉండరు. వాళ్ళంతూ 2 కళ్ళు చాలట్లేదు బ్రో చూసి, అంత బాగుండరు హీరోయిన్స్ అంతా. మళ్ళా ప్రభాస్ అన్న లుక్స్ కానీ స్వాగ్ కానీ ఒక్కో గేట్కి అన్ని పడేస్తాడు అనుకో. క్రోకోడైల్తో వచ్చే సీన్ కూడా సక్కత్తుగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నాన్నమ్మ అవ్వ మనుమడు అవ్వ కథ. దీంట్లో నా పేరు వెంకట్, మా అవ్వ పేరు గంగమ్మ, బొట్టు గంగమ్మ. ప్రభాస్ రాజాసాబ్ పిక్చర్లో వాళ్ళ అవ్వ పేరు వచ్చేసి గంగమ్మ అనే పేరు. ప్రభాస్ వచ్చి రాజాసాబ్. సక్కత్తుగా ఉంది బ్రో. విజువల్స్ అంటూ సక్కత్తుగా ఉన్నాయి, విఎఫ్ఎక్స్ అంటూ. ఇది ఒక బ్లాక్ మ్యాజిక్ స్టోరీ. ఒక ఫుడ్లో ఏమో ఒకటి కలిపింటాడు గంగమ్మ వాళ్ళ హస్బెండ్. అది గంగమ్మ తినేసి గంగమ్మ తింటుందన్నమాట ఎప్పుడు ఆమె వయసులో ఉన్నప్పుడు. ఇంకా అది తినేసి తాత వండుకొని ఏం చేస్తాడంటే బ్రెయిన్ని మ్యానిపులేట్ చేస్తూ అంటాడు. నా బ్రెయిన్లో అంటే తాత బ్రెయిన్లో ఏమనుకుంటాడో గంగమ్మ మైండ్లోనూ అదే కూడా జరగాలి అనుకుంటాడు. ఇంకా అదేమవుతుంది, గంగమ్మ లడ్డు తింటుంది. లడ్డు తింటేనే తాతను వండుకొని లవ్ చేస్తుంది అనమాట. ఇంకా లవ్ చేసి పెళ్లి చేసుకొని ఆడుండే ఆస్తినంతా దోచేస్తాడనమాట. ఇంకా గంగమ్మని ఏమారి చిడిసి వెళ్ళిపోతాడు. గంగమ్మ వండుకొని మా మొగుడు వస్తాడని వెయిట్ చేస్తూ ఉంటుంది. అయినా రాడు. ఆయన బ్లాక్ మ్యాజిక్లో ఫుల్గా అన్నీ చదివి దాంట్లో ఏమేం విధి విధాలు ఉన్నాయో అవన్నీ టాప్లో నేర్చింటాడు అనమాట. ఆయన పెద్ద బ్లాక్ మ్యాజిక్ మ్యాన్ అవుతాడనమాట. ఇంకా ఆయన మ్యానిపులేట్ చేసేకి ఏమయ్యలేదు. ఓవరాల్గా పిక్చర్ 5కి 2.5 బ్రో. ఎలా అంటే ట్రైలర్లో చూపించింది మాకు స్క్రీన్తో వచ్చి దొరకలేదు. ప్రభాస్ అన్న డార్లింగ్ లుక్, మిర్చి లుక్ లైట్గా కనపడుతుంది అనమాట. దాంట్లో కొంచెం ప్రభాస్ అన్నని డార్లింగ్ లవర్స్ అంతా ఎక్కువగా లవ్ చేస్తారనమాట. ఆ సీన్ ఎక్కడ, ఈ సీన్ ఎక్కడ, ఇంకొక సీన్ ఎక్కడ, మెయిన్ సీన్లన్నీ రాలేదు బ్రో. వీ డింట్ ఎక్స్పెక్ట్, అక్కడ లేదు, థియేటర్లో లేదన్నమాట. మనుషులు సీదా ఉండలు ఉల్టా అవుతారు. ఆ సీన్కి వెయిటింగ్ చేస్తా అంటే అయినా రాలేదు. ప్రభాస్ అన్న ఓల్డ్ లుక్లో కనపడతాడు. ఆ సీన్కి వెయిట్ చేస్తుంది, అయినా రాలేదు. ఇది అట్లేదు, ఇంచేలు కొత్తుందని వెయిట్ చేస్తుంది. చూస్తే పార్ట్ 2 వచ్చేసింది. ఇంక లాస్ట్లో ఆ జోకర్ లుక్ విడిచినారనమాట. ఆ జోకర్ లుక్తో ఎండ్ అవుతుందన్నమాట. ఆ జోకర్ లుక్లో ఎండ్ అయ్యిడిసి కెమెరా పైకి ఎత్తితే పార్ట్ 2 అని వస్తుందన్నమాట. చాలా మోసం చేసావు మారుతి అన్న. 1935లో తాత క్యారెక్టర్ ఉండేదన్నమాట. అప్పుడు పార్ట్ 2 వస్తుంది. దయచేసి పార్ట్ 2లో వద్దు బ్రో. పార్ట్ 1లోనే మసాలా అంతా పెట్టిడండి. ఫిల్ అయ్యేసి బయటకు వచ్చి మస్తుగా రివ్యూ చెప్తాం బ్రో. యాక్చువల్లీ ఏమంటే పంచ్ రెడీ చేసింకి ఒక చిన్న ఆర్డర్ చిక్కిండే. వాటి పేడ్సి ఫోటోలు పట్టేసి థియేటర్ తలకి లేట్ అయిపోయా. కాస్ట్యూమ్ కింద ప్రభాసానికి మిస్ చేసిన. నెక్స్ట్ టైం మిస్ అయినా అనమాట. పక్కా అటెండ్ చేస్తాను. ఏమంటే ఏమంటే ఫ్రెండ్స్ నమ్మిన వాళ్ళు కానీ ఫిలంకి వస్తారని ఎవరు ఫోన్ చేయలేదన్నమాట. ఇంక నేనే టికెట్ బుక్ చేసుకొని ఫిలంకి సోలోగా పోయినా అనమాట. గుడ్ ఎక్స్పీరియన్స్. అబ్బాయి అందరి చేతిలో పోయే అలవాటు నాకు. సింగిల్గా పోయి సింగిల్గా వచ్చిన. నా గైడ్ వెనకలు ఎవరు లేరు. నేను సింగిల్గా వెళ్ళి సింగిల్గా వచ్చిన అనమాట. దానికి లైట్గా కొంచెం హార్ట్ దెబ్బ పడింది. బై బై.